వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకాభివృద్ధి గ్లోబల్ సమ్మిట్ కు భారీగా కసరత్తులు ప్రారంభించాలంటూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ పై మరి ఇప్పటి నుంచే భారీగా ఏర్పాట్లు చేయాలని, వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్యాటకాభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా మన పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఎంఎస్ఎంఈల గొంతు నొక్కుతోంది కేంద్రం అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రాన్స్పోర్ట్ రూల్స్ దేశంలో బస్సు, ట్రక్, బాడీ బిల్డింగ్ వర్క్ షాప్లను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయంటూ నిప్పులు చెరిగారు. ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వాల్సింది పోయి వాటి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ కేవలం నినాదాలుగానే మిగిలిపోయాయని, ప్రభుత్వ విధానాలు పెద్ద పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని ఈ సందర్భంగా వారు తీవ్రంగా విమర్శించారు. ఇటీవల జైపూర్లో ఒక బస్సు, ట్రక్, బాడీ బిల్డింగ్ వర్క్ షాప్ ను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు అక్కడి కార్మికులు, యజమానులతో మాట్లాడి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఇనుప రేకులు, వెల్డింగ్ పనులు, సమ్మెట శబ్దాల మధ్య పనిచేసిన ఈ శ్రామికులు దేశానికి ఉపాధిని, అభివృద్ధిని అందిస్తున్నారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. పెట్టుబడులకు మన హైదరాబాద్ గమ్యస్థానమని హైదరాబాద్ సమ్మిట్ ఆత్మీయ విందులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. తెలంగాణ పారిశ్రామికంగా, సాంకేతికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. గ్రీన్ గ్రోత్ ఎనర్జీ సమ్మిట్ 2026 లో వారు మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరం నేడు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందుతుందని, అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతి గడించిందని, రానున్న రోజుల్లో ప్రపంచంలోనే నంబర్ 1 గా నిలవనుందంటూ వారు వ్యాఖ్యానించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. 2 ఏళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామంటూ వారు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. దక్షిణ తెలంగాణకు కీలకమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉందంటూ స్పష్టం చేశారు. అదే సమయంలో సొరంగం పనుల్లో పాల్గొంటున్న కార్మికుల భద్రత విషయంలో కూడా ఎలాంటి రాజీ పడబోమంటూ స్పష్టం చేశారు. నిధుల విడుదల, భూసేకరణ, సాంకేతిక, పరిపాలనా అనుమతులను మరింత వేగంగా పూర్తి చేస్తున్నామంటూ వెల్లడించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల కేంద్రంగా మన హైదరాబాద్ ఆరోగ్య రంగంలో చోటు చేసుకుంటున్న పెను మార్పులను అవకాశాలుగా అందిపుచ్చుకునేలా మన తెలంగాణను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కరకపట్ల గ్రామంలో 800 కోట్ల భారీ పెట్టుబడితో సిరోఫార్మా ఏర్పాటు చేసిన మొదటి అంకాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ బయోటెక్ పార్క్ ఫేజ్ 3ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి వారు ప్రారంభించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. అవయవ మార్పిడి కేంద్రంగా సనత్ నగర్ టిమ్స్, ఉస్మానియా గాంధీ హాస్పిటల్స్ కు చెందిన ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ తో కలిసి సోమవారం టిమ్స్ హాస్పిటల్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు సందర్శించారు. ఈ సందర్భంగా టిమ్స్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్, ప్రీ పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఐసీయూలు, ఇతర వైద్య సదుపాయాలను వారు పరిశీలించారు. అనంతరం టిమ్స్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోని సమావేశ మందిరంలో వైద్యులతో మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్ లో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంచాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యం అంటూ పేర్కొన్నారు. సనత్ నగర్ టిమ్స్ ను ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ఎక్సలెన్స్ సెంటర్ గా తీర్చిదిద్దామంటూ స్పష్టం చేశారు.